నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 84. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఒక్కటి కాదు మనో, 2 సార్లు మత్తు మందిచ్చి నీకు తెలియకుండా నేను అనుభవించాను. నువ్వు హోస్ట్లో లేకుండా మత్తుగా పడుకున్నావు, గుర్తుందా? ఆ రోజుల్లోనే తప్పు చేశానన్న అపరాధ భావన ఏమాత్రం లేకుండా సూటిగా చెప్పాడు వివేక్. ఆ మాటలకి షాక్తో ఒక్క క్షణం గుండాగిపోయింది మనస్వినికి. కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. మెదడు మొద్దుబారినట్టుగా అయిపోయింది. వివేక్ అంతటి దుర్మార్గానికి పాల్పడతాడని కలలో కూడా ఊహించలేని తను తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనైంది. తనకి మత్తిచ్చి రేప్ చేశాడు అని తలుచుకుంటుంటేనే గుండెను రంపంతో కోస్తున్నట్టు భరించలేని నొప్పిగా ఉండి, తన జీవితం అంతా అగమ్య గోచరంగా అనిపిస్తుంటే ఆమెకు పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఒక్కసారిగా బ్రేక్ అయిపోయి నో అని గట్టిగా అరుస్తూ తలపట్టుకుని కింద కుప్పకూలింది. ఆమె ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు వివేక్. ఒళ్ళంతా షివరైపోతుంటే వివేక్ వైపు ఆగ్రహంతో కూడిన భయంతో చూసింది. వివేక్, నువ్వు చెప్పేది నిజం కాదు కదా? అబద్ధం కదా? కళ్ళనీళ్ళతో బెదిరిగా చూస్తూ వణికిపోతున్న గొంతుతో అడిగింది. అబద్ధం కాదు మనో, నిజం అన్నాడు. మనస్విని కళ్ళు బయలు కమ్మి అంతా చీకటిగా అనిపించింది. ఎందుకు అలా చేశావు? ఎందుకు? నేనేం పాపం చేశాను? ఫ్రెండ్ భార్యపై ఇంత దుర్మార్గానికి ఎలా పాల్పడ్డావు? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? పిచ్చి పట్టిందానిలా ఏడుస్తుంది. మను, ఏడవకు. నేను ఇలా చూడలేను. నేను నువ్వంటే నాకు పిచ్చి మను. ఆ పిచ్చిలో జరిగిపోయింది. జరిగిందేదో జరిగిపోయింది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ. నువ్వు మత్తులో కాక మెలకుగా ఉంటే ఇంకా మజా వస్తుంది. ఇంద్రకి తెలియకుండా సీక్రెట్గా ఎంజాయ్ చేద్దాం. కోఆపరేట్ చేయమను. నీకు స్వర్గం అంటే ఏంటో చూపిస్తాను అనే మాట పూర్తయ్యేలోపే ఆవేశంతో అతని చెంప చెల్లుమనిపించింది మనస్విని. అయినా సిగ్గు లేకుండా చెంపను తుడుచుకుంటూ నవ్వాడు వివేక్. ఛీ, నువ్వు మనిషివా పశువా? కామంతో కళ్ళు మోసుకుపోయి ఇంత నీచంగా దిగజారుతావా? నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. నీ బండారం మొత్తం బయటపెడతాను అని లేచి ఫోన్ తీసుకోబోతుంటే ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగాడు వివేక్. వదులు వివేక్, వదులు! గింజుకుంటున్న తనని దగ్గరికి లాక్కుని, నేను నిన్ను అస్సలు వదలను మనం. మంచిగా చెప్పినప్పుడు విను. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేద్దాం. కాదు కూడదు అంటే బలవంతం చేయాల్సి వస్తుంది అన్నాడు ఎర్రబడిన మొహంతో. చావనైనా చస్తాను, కానీ నా ప్రాణం పైన నీకు లొంగను అని అతని మొహాన్ని గోళ్ళతో రక్కింది. అయినా పట్టు వదలని వివేక్ కోపంగా చూస్తూ, సారీ మను అని ఆమెను ఎత్తుకుని బెడ్రూమ్ వైపు తీసుకెళ్తుంటే పులి నోటికి చిక్కిన జింక పిల్లలా గిలగిలా కొట్టుకుంటూ విలవిలలాడుతూ ఉంది మనస్విని. అయినా కామంతో కొట్టుకుంటున్న వివేక్కి ఆమె ఆర్తనాదాలు ఏవీ చెవికి ఎక్కలేదు. ఆమె వేదన రోదన పట్టించుకోకుండా బెడ్పై పడేసి ఆమెపై పడి కోరిక తీర్చుకోవాలని చూస్తుంటే, వివేక్, నీకు దండం పెడతాను, నన్ను వదిలే అని దీనంగా ఏడుస్తూనే తన బలమంతా ఉపయోగించి అతని నుండి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన అతని రాక్షస బలం ముందు ఆమె బలం ఓడిపోయింది. ఆమె ఆక్రందనలు లెక్క చేయకుండా పశువులా ఆమెను ఆక్రమించుకుని ఆమెకు ప్రత్యక్ష నరకం చూపించి ఆమె మీద నుండి లేచాడు. మనస్విని గుండె వేదన వర్ణనాతీతం. మలినమైన తన దేహాన్ని చూసుకుని బెడ్షీట్ కప్పుకొని ముడుచుకొని కూర్చొని గుండెలు పగిలేలా రోదిస్తూ ఉంది. బట్టలు వేసుకుని సిగరెట్ వెలిగించుకుని ఆమె పక్కన కూర్చున్నాడు వివేక్. నీకు ముందే చెప్పాను, చెప్పినట్టు విను అని. వినలేదు. నాకు ఇలా చేయడం ఇష్టం లేదు మనం. కోఆపరేట్ చేస్తే ఇద్దరం ఎంజాయ్ చేయొచ్చు అని ఆమె తల మీద చేయి వేయబోతుంటే అసహ్యంగా చూస్తూ పక్కకి జరిగింది. నాకు తెలుసు నువ్వు అంత ఈజీగా ఒప్పుకోవు అని. అందుకే నా ప్లాన్లో నేనున్నాను అంటూ అతని ఫోన్లో వీడియో ఓపెన్ చేసి ఆమె ముందు పెట్టాడు. ఆ వీడియో చూసిన మనస్విని గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది. మత్తులో మనస్విని తను అనుభవించిన వీడియో అది. కళ్ళు పెద్దవి చేస్తూ బెదురుగా వివేక్ వైపు చూసింది. మన కలయికకు జ్ఞాపకంగా దాచుకున్నాను. నేను చెప్పినట్టు విని నువ్వు నాకు సహకరిస్తే ఇది మనిద్దరి తీపి జ్ఞాపకంగా ఉంటుంది. లేదంటే అందరూ చూసే వైరల్ వీడియో అవుతుంది. నిశ్చేష్టురాలైంది మనస్విని. నీ మొగుడు, అదే నా ఫ్రెండ్, వాడు చూస్తే గుండె పగిలి చచ్చిపోతాడు. ఇక పెళ్లి కావాల్సిన నీ కూతురు నిన్ను అసహించుకోవడమే కాదు, తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రారు. చుట్టూ ఉన్న అందరి అవమానం తట్టుకోలేక తను పైకి పోవచ్చు. గుండె ముక్కలైన బాధతో బెదిరిపోయి చూస్తుంది మనస్విని. ఆ ఊహని భరించలేకపోతుంది. జరగాల్సిన తప్పు ఎలాగో జరిగిపోయింది. తప్పు ఒకసారి చేసినా 100 సార్లు చేసినా అదే తప్పు. కొత్తగా నువ్వు పోగొట్టుకునేది ఏమీ లేదు. బుద్ధిగా నా మాట విను. కాదు కూడదు అంటూ ఇంద్రకి కానీ పోలీసులకు కానీ చెప్పడానికి ట్రై చేసినా
ఈ వీడియో అందరి ఫోన్లలోకి వెళ్తుంది. బాగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో. నీ ఒక్కదాని లైఫ్ కోసం వాళ్ళిద్దరి లైఫ్ను రిస్క్లో పెట్టవని అనుకుంటున్నాను. వెయిటింగ్ ఫర్ గుడ్ న్యూస్, బాయ్ అంటూ వెకిలిగా నవ్వుకుంటూ వివేక్ వెళ్ళిపోగా ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయి గుండెలు అవిసేలా రోధించసాగింది. ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టినట్టుగా ఉంది తనకి. అంతలోనే ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా లేచి బట్టలు వేసుకుని చీర కట్టుకుని వార్డ్రోబ్లో మరో చీర చేతిలోకి తీసుకుంది. ఏమండి, ఇష్యూ నన్ను క్షమించండి. నా మొహాన్ని మీకు చూపించలేను. ఇలా కుమిలిపోతూ బ్రతకడం నా వల్ల కాదు అని ఫ్యాన్కి చీర కట్టి ఉరి వేసుకోబోయిన మనస్వినికి ఇంద్రనీల్ ఇష్యూల మొహాలు గుర్తొచ్చి తను పోతే వాళ్ళిద్దరూ ఏమైపోతారో అన్న భయాందోళనలకు చచ్చిపోయే ధైర్యం రాలేదు. ఫ్యాన్కి కట్టిన చీర విప్పేసి బెడ్పై కూలబడింది. ఎందుకు దేవుడా నా జీవితాన్ని ఇలా చీకటి చేశావు? నేనేం పాపం చేశాను అని హృదయ విదారకంగా రోధించి వెళ్ళి షవర్ కింద నిలబడింది. ఎంతసేపు ఏడ్చినా తన బాధ తరగనిది తీరనిది. చాలాసేపు షవర్ కింద నిలబడి లోపలికొచ్చి ఇంద్రనీళ్ళు వచ్చే టైం కావడంతో చీర కట్టుకుని నార్మల్గా రెడీ అయింది. కాలింగ్ బెల్ మోగడంతో పొంగుకొస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుని వెళ్ళి డోర్ తీసి ఇంద్రనీల్ తన కంట్లో నీళ్ళు చూస్తాడేమో అని గిరున వెనక్కి తిరిగింది. కాఫీ తీసుకొస్తాను, స్నానం చేసి రండి అని చెప్పేసి మనస్విని గబగబా కిచెన్లోకి వెళ్ళగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇంద్రనీల్. ఫ్రెష్ అప్ అయి వచ్చిన అతనికి మనస్విని కాఫీ ఇచ్చి వెళ్ళిపోతుంటే చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఇంద్రనీల్. ఏమైంది మనం అలా ఉన్నావు? ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన ఆమె కళ్ళను, కలతప్పిన ఆమె మొహాన్ని గాబరాగా చూస్తూ అడిగాడు. ఏమని చెప్పగలదు? తన ఫ్రెండ్ ఆమెను రేప్ చేశాడని ఇలా చెప్పగలదు. అది విని అతను తట్టుకోగలడా? సమాజంలో తలెత్తుకోగలడా? తట్టుకుని బ్రతకగలడా? పెళ్లి కావలసిన తన కూతురికి పెళ్ళవుతుందా? అన్ని ఆలోచనలు ఆమెపై మూకుమ్మడి దాడి చేస్తుంటే నిజాన్ని చెప్పలేక దాచలేక గుండెను గుణపాలతో గుచ్చుతున్న చిత్రవద అనుభవిస్తుంది మనస్విని. ఏం లేదండి, నీరసంగా ఉంది అంతే అని లేచి వెళ్ళిపోయింది. తిండి సహించకపోయినా ఇంద్రనీల్ బలవంతంతో కాస్త తినేసి బెడ్పై పడుకున్న మనస్వినికి ఇంద్రనీల్ తన పక్కన పడుకుని మీద చేయి వేసేసరికి ఆమె హృదయం మాటల్లో వర్ణించలేని బాధతో విలవిలలాడిపోయింది. మలినమైన శరీరంతో అతనికి దగ్గరగా ఉండడం నరకంగా ఉంది ఆమెకు. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని రాత్రంతా ఏడుస్తూ ఉండిపోయిన తనకి తెల్లారేసరికి జ్వరం వచ్చేసింది. మనం ఒళ్ళు కాలిపోతుంది, హాస్పిటల్కి వెళ్దాం పదా అన్నాడు ఇంద్రనీల్ ఆమె తల మీద చేయి వేసి గాబరాగా. నేనెక్కడికి రాను, మీరు ఆఫీస్కి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి అంది ఏడుస్తూ. మను ఏంటిది చిన్నపిల్లలా? జ్వరం వస్తే ఏడుస్తారా ఎవరైనా? ఇంకా ఏడుపొచ్చింది మనస్వినికి. ఏమండి, నాకు ఈ ఇల్లు నచ్చలేదు, మనం ఇక్కడ నుండి వేరే ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్ అండి. ఏమైంది మను? ఇల్లు కట్టడం అయ్యాక నీకు బాగా నచ్చింది అన్నావు, చాలా సంబరపడ్డావు. 2 నెలలు కూడా కాలేదు, నచ్చలేదు అంటున్నావు. ఏమైనా ప్రాబ్లమా ఇక్కడ అని అడుగుతూ ఉండగానే కాలింగ్ బెల్ మోగడంతో బయటికి వెళ్ళాడు ఇంద్రనీల్. డోర్ ఓపెన్ చేస్తే వివేక్ గుడ్ మార్నింగ్ రా నక్క వినయాలు నటిస్తూ లోపలికొచ్చిన అతని కళ్ళు మనస్విని కోసం వెతికాయి. ఎక్కడా కనిపించకపోయేసరికి మనస్విని ఎక్కడరా అని అడిగాడు. తనకి ఫీవర్ వచ్చిందిరా, రెస్ట్ తీసుకుంటుంది. ఓ అలాగా. ఈ మధ్య తన హెల్త్ అస్సలు బాగుండట్లేదు, ఈ ఇంట్లో ఉండడం కూడా నచ్చట్లేదట, వేరేంటికి వెళ్దామంటుంది. దిగ్గున తల తిప్పి చూశాడు వివేక్. మరి నువ్వేమన్నావు అడిగాడు అనుమానంగా చూస్తూ. 2 నెలలకి ఇల్లు మారడం అంటే ఇబ్బందే, చూద్దాం, కొత్త కదా, తనకు అలవాటు అవడానికి టైం పడుతుంది. కొన్నాళ్ళు చూసి అప్పటికీ తనకు నచ్చట్లేదు అంటే వేరే దగ్గర ఇల్లు తీసుకుంటాను, లేదంటే మా ఓల్డ్ హౌస్నే మళ్ళీ కొని అక్కడికి షిఫ్ట్ అవుతాం. తను హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. అంటే తను నాకు దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తుందన్నమాట. లోపల రగిలిపోయిన వివేక్ సరేరా, తనని జాగ్రత్తగా చూసుకో, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతగా చెప్పాక కూడా నాకు దూరం అవ్వాలనుకుంటున్నావా మను అని ఆలోచిస్తున్న వివేక్కి మనస్విని ఇంద్రతో నిజం చెప్పేస్తుందేమో అనే టెన్షన్తో పాటు తను దూరం అవుతుందేమోని ఆందోళన పట్టుకుంది. వాడి వల్లే కదా నువ్వు నాకు దగ్గర కాలేకపోతున్నావు. వాడి అడ్డు తొలగిస్తే అప్పుడు మన మధ్య అడ్డెవరు ఉండరు, నీతో పాటు నీ ఆస్తి కూడా నా సొంతం అవుతుంది అనే దారుణమైన ఆలోచన మెదిలింది అతని మైండ్లో. ఆ ఆలోచన రావడమే ఆలస్యం. ఇంద్రనీల్ అడ్డు ఎలా తొలగించాలని ఆలోచిస్తున్న అతని మైండ్లో ఒక ప్లాన్ స్ట్రైక్ అయింది. ఎస్, ఇలానే చేయాలి, చేతికి మట్టంటకుండా వాడి అడ్డు తొలగించవచ్చు అని మనసులో అనుకొని ఇంద్ర ఎప్పుడు ఇంట్లో లేకుండా ఉంటాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మరుసటి రోజు వివేక్ ఇంటికి రాగా
అతని చూడగానే గజగజ వణికిపోతూ గదిలోకి వెళ్ళిన మనస్విని మళ్ళీ బయటికి రాలేదు. 2 రోజులు అతనిని తప్పించుకుంటూ తిరిగింది. మరుసటి రోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని రెడీ అవుతున్నాడు ఇంద్రనీల్. వివేక్ వచ్చి మళ్ళీ ఏం చేస్తాడో అన్న భయంతో ఉన్న మనస్విని, నేను వస్తానండి ఆఫీస్కి, ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేను, భయంగా ఉంది అంది బేలగా. జస్ట్ 1 అవర్లో వచ్చేస్తాను, మీటింగ్ ఉంది, రేపు ఇష్యూ వస్తుంది, నీకు లోన్లీనెస్ ఉండదు ఇంకా అన్నాడు. సరే 1 అవర్లో వచ్చేయాలి మరి, వస్తాను మనో అంటూ బయటికి నడవగా కాలింగ్ బిల్ మోగడంతో తీసి చూశాడు. వివేక్ అయ్యుంటాడేమో అని బెదురుగా చూస్తున్న మనస్విని వివేక్ కనిపించేసరికి టెన్షన్ పడిపోసాగింది. ఏరా ఆఫీస్కి వెళ్తున్నావా అడిగాడు వివేక్ కన్నింగా చూస్తూ. అవునరా, మీటింగ్ ఉంది, 1 అవర్లో వచ్చేస్తాను. ఆ మాటలకు ఈవిల్ స్మైల్ చేరింది వివేక్ పెదవులపై. కళ్ళ కింద నుండి మనస్విని వంకరగా చూస్తుంటే వెంటనే అక్కడి నుండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయింది. రారా టిఫిన్ చేద్దాం అన్న ఇంద్రనీల్ మాటలకు, నేను చేశానురా, ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి, నువ్వు ఆఫీస్ నుండి వచ్చాక వస్తాను అని చెప్పి వివేక్ వెను తిరగగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు ఇంద్రనీల్. వెళ్ళిపోతున్న వివేక్ని చూసి కాస్త రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది మనస్విని. వివేక్ ఈవిల్ ప్లాన్ తెలియక డోర్ దాకా వెళ్ళి వెనక్కి చూశాడు వివేక్. ఇంద్ర అటువైపు కూర్చొని ఉంటే అతనికి వడ్డిస్తూ ప్లేట్ వైపు చూస్తుంది మనస్విని. వెంటనే అక్కడి నుండి గోడ పక్కకు వెళ్ళి దాక్కున్న వివేక్ మెల్లిగా వెళ్ళి పక్కనున్న స్టోర్ రూమ్లో దాక్కుని ఇంద్రనీల్ ఎప్పుడు వెళ్తాడా అని డోర్లో నుండి అల్లంత దూరంలో పక్కన ఉన్న డోర్ వైపు తొంగి చూస్తున్నాడు. మనస్విని ఉన్న పరిస్థితికి ఇంద్రనీల్ వెళ్ళాక అతను డోర్ కొట్టినా మనస్విని అసలు డోర్ తీయదు అని అతనికి తెలుసు. అందుకే ఇలా దొంగలా దాక్కున్నాడు. ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయినా పైప్ ద్వారా మనస్విని బెడ్రూమ్ బాల్కనీలోకి డైరెక్ట్గా వెళ్ళే మరో ప్లాన్ ఉంది అతని మైండ్లో. కాసేపటికి బాయ్ మను, త్వరగా వచ్చేస్తాను అంటూ ఇంద్రనీల్ ఎంట్రన్స్ వైపుగా వచ్చేసరికి వెంటనే తను ఉన్న డోర్ క్లోజ్ చేసిన వివేక్ ఇంద్రనీల్ వెళ్ళాక నిమిషం పాటు చూసి బయటకొచ్చాడు. కిచెన్ క్లీన్ చేస్తున్న మనస్విని కిచెన్ క్లీన్ చేసి వెనక్కి తిరిగేసరికి చేతులు కట్టుకుని వెకిలి నవ్వుతూ చూస్తూ కనిపించాడు వివేక్. అతని చూసి ఒక్కసారిగా అదిరిపడిన మనస్విని, నువ్వెలా వచ్చావు అని భయంతో అక్కడి నుండి పారిపోబోతుంటే ఓ కంగలో ఆమెను చేరి పట్టుకున్నాడు వివేక్. నా నుండి దూరంగా వెళ్ళాలని చూస్తావా? నువ్వు నేను చెప్పినట్టు వినకుండా నా నుండి దూరం అవ్వాలని చూస్తే వీడియోలు వైరల్ చేయడమే కాదు, ఆఫీస్కి వెళ్ళిన ఇంద్ర, అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన నీ ముద్దుల కూతురు శవాలుగా తిరిగొస్తారు. ఆ మాటలకు ఒక్కసారిగా బెదిరిపోయింది మనస్విని. నీకు దండం పెడతాను వివేక్, నా జీవితాన్ని నాశనం చేసింది చాలు, వాళ్ళని ఏం చేయొద్దు. ఏం చేయొద్దు అంటే నువ్వు నీ ఇష్టపూర్వకంగా నాకు దగ్గరవ్వాలి అన్నాడు. చెంపల మీదుగా దారలుగా ప్రవహిస్తున్న కన్నీళ్లతో నోటమాట రాక బేలగా చూస్తుంది. నేను చాలా దుర్మార్గుని మనో, నిన్ను దక్కించుకోవడం కోసం ఫ్రెండ్ అని కూడా చూడను, చంపేస్తాను. ఇప్పుడు ఈ వీడియో అందరికీ పంపిస్తాను, ఫస్ట్ ఇంద్రకి పంపిస్తాను అని ఫోన్ తీసుకోగా వద్దు వివేక్, నీకు దండం పెడతాను అని లాక్కోవడానికి ప్రయత్నించింది. నేను అస్సలు ఊరుకోను మనం, అంతగా చెప్పాక కూడా నువ్వు నా మాట వినట్లేదు. ఈ వీడియో చూసి వాడు గుండె పగిలి చేస్తాడు, అప్పుడు మనకు అడ్డెవరు ఉండరు అంటూ ఇంద్రనీల్ కాంటాక్ట్ ఓపెన్ చేశాడు. భయాందోళనలతో చూసిన మనస్విని, వద్దు వివేక్, నువ్వు చెప్పినట్టు చేస్తాను అని గట్టిగా అరిచింది. ఆ మాట అన్నప్పుడు ఆమె హృదయం ఎంత చిత్రవద అనుభవించిందో ఆమెకే తెలుసు. తన భర్త కూతుర్ని కాపాడుకోవడం కోసం తన జీవితాన్ని బలి చేయడానికి సిద్ధమైంది. నవ్వుతూ చూశాడు వివేక్. నాకు తెలుసు మను, నీకింద్రన్న నీ కూతురన్న ప్రాణమని, వాళ్ళ కోసం ఏమైనా చేస్తావని. థ్యాంక్ యూ, పద ఇంకా లేట్ ఎందుకు అని వివేక్ ఆమె భుజం చుట్టూ చేయి వేసేసరికి ఒళ్ళంతా కంపరంగా అనిపించి ఏమీ చేయలేని తన నిస్సహాయ స్థితికి గుండెల్లో భరించలేని నొప్పిగా అనిపించింది మనస్వినికి. బోల్ట్ తీసి ఉన్న డోర్ వైపు చూస్తూ ఆమెను తీసుకుని బెడ్రూమ్లోకి నడిచాడు. అతని ప్లాన్ ప్రకారం ఇంద్రనీల్ డైరెక్ట్గా లోపలికొచ్చి తమని చూడడం కోసం ముందే డోర్ బోల్ట్ తీసి పెట్టాడు వివేక్. అతని బ్లాక్మెయిల్కి భయపడి మనసు చంపుకొని అతనికి లొంగిపోయింది మనస్విని. కాసేపటికి ఇంటికి చేరుకున్న ఇంద్రనీల్ డోర్ ఓపెన్ ఉండడం చూసి డోర్ పెట్టుకోలేదేంటి అనుకుంటూ లోపలికొచ్చి మను కోసం లివింగ్ హాల్ కిచెన్లో చూస్తూ వెళ్ళి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. బెడ్పై ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి అతని గుండె ఒక్కసారిగా బద్దలైపోయింది. తన భార్య, తన బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరూ ఉండకూడని స్థితిలో ఉన్నారు. ఇంద్రనీళ్లు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన మనస్విని వివేక్ నుండి దూరం జరిగి బెడ్షీట్ చుట్టుకొని నిశ్చేష్టుడైన ఇంద్రనీల్ను ఏడుస్తూ చూస్తుంది. మెల్లిగా లేచి డ్రెస్ వేసుకున్నాడు వివేక్. ఐఎమ్ సారీ రా, మనస్విని నువ్వు సాటిస్ఫై చేయలేకపోతున్నావని నన్ను అప్రోచ్ అయింది అనగానే
మనస్విని నిర్ఘాంతపోయి చూసింది. ఆ మాటలు విని ఇంద్రనీల్ ఆమెను చూసిన చూపుకి అక్కడే చచ్చిపోవాలనిపించింది మనస్వినికి. భార్య పోయిన వాణ్ణి ఆడది తనంతట తానుగా కోరి వస్తే ఎలా కాదనగలను అన్నాడు వివేక్. ఇంద్రనీల్ గుండె మాటల్లో వర్ణించలేని వేదనతో నిండిపోయింది. తను ప్రాణంగా ప్రేమించిన భార్య శారీరక సుఖం కోసం తన ఫ్రెండ్తో కలిసి నమ్మక ద్రోహం చేయడం అతని సున్నితమైన మనసు తట్టుకోలేకపోయింది. జీవితం మీద విరక్తి కలిగింది. ఏమండి, వివేక్ చెప్పేది అబద్ధం, తనని నమ్మొద్దు, ఆపుమను, ఆపు. కన్నీళ్లతో చెయ్యి అడ్డుపెట్టాడు. ఇద్దరిని అసహ్యంగా చూసి మనస్విని పిలుస్తున్నా వినకుండా తను చూసిందే నిజం అనుకుని నమ్మి గుండెను తొలిచేస్తున్న బాధతో బరువెక్కిన హృదయంతో బయటికి వెళ్ళిపోయాడు ఇంద్రనీల్. అలా అవుట్ హౌస్కి వెళ్ళినవాడు నమ్మక ద్రోహాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి లోనే స్లీపింగ్ పిల్స్ వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఇంద్రనీల్ మరణం మనస్విని మరింత కుంగదీసింది. కూతుర్ని చంపేస్తాడని బెదిరించి ఆమెను లోబర్చుకున్నాడు వివేక్. వివేక్ ఎంత దుర్మార్గుడో తెలిసిన మనస్విని తన కూతుర్ని చంపేస్తాడు అని భయపడిపోయి కూతురి జీవితం బాగుండాలని మనసును చంపుకొని వివేక్ని పెళ్లి చేసుకొని నరకంలోకి అడుగుపెట్టింది. నీ జీవితం బాగుండాలని రోజు చస్తూ జీవోత్సవంలా బ్రతికాను. ఎన్నోసార్లు చావాలి అనిపించినా నేను చస్తే నిన్నేం చేస్తారో అనే భయం నన్ను చావనివ్వలేదు. కానీ వాడు అల్లుని చంపాలని ప్రయత్నించాడని తెలిసి సహించలేకపోయాను. జీవితం మీద విరక్తి కలిగింది. వాడి ప్రాణాలకు నేనే అడ్డుగా ఉన్నానని, నా వల్లే మీరు వివేక్ని వదిలేశారని నాకు అర్థమైంది. నేను లేకుండా పోతే అయినా మీరు వాడిని చంపేస్తారని నేను చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పడం ముగించి దీనంగా ఏడుస్తుంది మనస్విని. అంతా విన్న ఇషాన్వి అదవుల హృదయాలు మాటల్లో వర్ణించలేని వేదనతో విలువిలలాడిపోయాయి. తని అంతగా క్షోభపెట్టిన వివేక్ను వెంటనే చంపేయాలనంత కోపం వచ్చింది. నన్ను క్షమించమ్మా. నా జీవితం బాగుండడం కోసం నువ్వు శారీరకంగా మానసికంగా ఎంత చిత్రవద అనుభవించావు. తలుచుకుంటే నేను నాకే నరకంగా ఉంది. ప్రత్యక్షంగా అనుభవించిన నీకెలా ఉంటుంది? నాన్నలాగే నేను కళ్ళతో చూసిందని నమ్మాను. అప్పటికే ఎంతగానో కుమిలిపోతున్న నిన్ను దూరం పెట్టి ఇంకా కుమిలిపోయేలా చేశాను. నన్ను క్షమించమ్మా అని గుండెలు పగిలేలా ఏడుస్తుంటే తనని హత్తుకుని కన్నీరు మున్నీరైంది మనస్విని. వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుని ఎమోషనల్ అయ్యాడు అదు. తమ గుండెల్లో ఇన్నాళ్ళుగా మోస్తున్న బాధను భారాన్ని కన్నీళ్ళ రూపంలో బయటకు పంపిస్తూ ఏడుస్తూ ఉండిపోయారు ఇద్దరు. నీ జీవితాన్ని నాశనం చేసి నాన్న చావుకి కారణమైనవాడు ప్రాణాలతో ఉండకూడదు, ఉండనివ్వను. ఈశాన్విలో ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. మనస్విని వదిలి లేచి ఆవేశంగా బయటికి వెళ్ళింది. ఇషాన్వి ఆగు అంటూ అదో బయటికి వెళ్ళేసరికి గార్డ్స్ చేతుల్లో ఉన్న గన్స్ తీసుకుని అపర కాళీల రాక్షస సంహారం కోసం ఆవేశంగా వెళ్ళిపోయింది ఇషాన్వి. ఆ తరువాత ఏం జరగబోతుంది? తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన వివేక్ను ఇషాన్వి చంపబోతుందా? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.